గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఈరోజు మీకు చాలా ముఖ్యమైనటువంటి భారతీయులందరూ ఎంతో ప్రేమించేటటువంటి ఒక గొప్ప జాతీయ నాయకుడు, భారతదేశం కోసం ప్రాణం పెట్టినటువంటి ఒక యువ నాయకుడు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయనే సర్దార్ భగత్ సింగ్. 1931 సంవత్సరంలో ఈయన్ని ఉరితీసినప్పటికీ ఇప్పటికీ భారతీయులు ఎవరు కూడా భగత్ సింగ్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఆనాడు అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాన్ని దృఢంగా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన పేరు వింటేనే ఇప్పటికీ భారతీయుల్లో రోమాలు నిక్కుపరుచుకుంటాయి. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సర్దార్ భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖదేవ్ అనేటువంటి ఇద్దరిని కూడా ఉరితీశారు. అయితే ఎక్కువగా భగత్ సింగ్ పేరే వినబడుతుంది, కానీ రాజ్గురు, సుఖదేవుల గురించిన పేరు ఎక్కువగా వినబడదు. దీనికి గల కారణాలను కూడా మీకు నేను నా వీడియోలో స్పష్టంగా వివరిస్తాను. తప్పకుండా ఈ ముగ్గురు గురించి తెలుసుకోవాలి. ప్రతి భారతీయ పౌరుడుగా ఈనాడు మనం అనుభవించే ఈ స్వాతంత్రానికి మూల కారకులైనటువంటి అనేక మందిలో అతి ముఖ్యుడైనటువంటి ఈ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడి యొక్క ప్రాథమిక విధి. ఈ వీడియో చేసినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే ఖచ్చితంగా కొద్దిమందికైనా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. భారతదేశానంతా విస్తరించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క ఫోటోలను చూడండి. ఎంతో గర్వంగా ఉంది నాకు ఈ ఫోటో తయారు చేసినందుకు. అలాగే ఆనాటి లాహోర్ రైల్వే స్టేషన్ యొక్క ఫోటో కూడా నేను సేకరించాను. మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇది లాహోర్ యొక్క ఊహా చిత్రం. అలాగే ఇది లాహోర్ జైలుగా మనం తెలుసుకుంటున్నాం. ఆనాడు భగత్ సింగ్ ఉదయించడానికి ముందున్నటువంటి జైలుగా ఇది గమనిస్తున్నాం. అలాగే ఈ ముగ్గురు యొక్క అతి ముఖ్యమైన ప్రతిమలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఒకసారి ఈ ముగ్గురు యొక్క పుట్టుకలు, వాళ్ళ మరణాల డేట్ ఆఫ్ బర్త్ను కూడా నేను ఎంతో అద్భుతంగా చేశాను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భగత్ సింగ్ గారి యొక్క చివరి సంతకం. ఇది చూడడం నాకు ఎంతో ఇష్టం. అలాగే భగత్ సింగ్ గారి యొక్క తపాళా, అలాగే ఆయన యొక్క అరుదైన చిత్రాలు, ఇవన్నీ కూడా నేను మీకు సేకరించి కష్టపడి వీటిని నేను మీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ ఈ ఫోటోలను చూడడానికి గర్వించండి. అలాగే రాజ్గురు ఆయన యొక్క పాత ఫోటోలు, అలాగే సుఖదేవ్ గారి యొక్క పాత ఫోటోలను కూడా నేను సేకరించాను. చాలా కష్టపడి సేకరించిన ఫోటోలు. మీరందరూ ఖచ్చితంగా వీటిని చూస్తారని నేను ఆశిస్తాను. వీరి ముగ్గురు యొక్క విగ్రహాలు ఇప్పటికి కూడా భారతదేశం, పంజాబ్ అనగా పాకిస్తాన్లో ఉన్నాయి. ఇది పాకిస్తాన్ యొక్క కోట, భగత్ సింగ్ గారి యొక్క జ్ఞాపకార్థం ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. స్వాతంత్ర కాలం నాటి లాహోర్ సమకాలీన చిత్రాలను కష్టపడి సేకరించి మీకు అందించడం జరుగుతుంది. చూడండి అప్పటి లాహోర్ పట్టణంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అలాగే వారి యొక్క ఆహారపు అలవాట్లు, వాళ్ళు ఏ విధంగా జీవించారనేటికి కొన్ని చిన్న చిన్న ఫోటోలు నేను సేకరించి మీకు అందిస్తున్నాను. వీళ్ళ ముగ్గురు గురించి చెప్పే ముందు ఇవి మీకు అందించాను. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం భగత్ సింగ్ గారి యొక్క ఒరిజినల్, ఆయన పుట్టిన ప్రదేశము, ఆయన నివసించిన ప్రదేశము. వాళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రాంతంలోనే జీవించారు. ఈ అరుదైన చిత్రాలు మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ ప్రాంతంలోనే భగత్ సింగ్ గారు జన్మించి నడయాడేటువంటి ప్రదేశం ఇది. ఆయన భారతదేశానికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించినప్పటికీ ఈ గ్రామంలో ఆయన జీవించడం అనగా పుట్టడం భారతదేశం చేసుకున్న అదృష్టం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ భాగం పాకిస్తాన్లో ఉంది. అదే ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని లయాకత్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కరణ్ గ్రామము ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడం మన యొక్క దురదృష్టం. అయితే ఈ ఇంటిని క్షుణ్ణంగా గమనించండి.
భగత్ సింగ్ తల్లిదండ్రులు తల్లి విద్యావతి, తండ్రి సర్దార్ కిషన్ సింగ్. కుటుంబంలోని అందరూ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. అందువల్లనే ఈయన పైన కూడా ఈ స్వాతంత్రోద్యమ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తున్నది భగత్ సింగ్ గారి యొక్క అమ్మమ్మ. చాలా అరుదైన చిత్రము. ఈమె భగత్ సింగ్ గారి వివాహం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి మహిళ. అయితే ఈయన ఉరిశిక్ష కారణంగా జైల్లో ఉన్న కారణంగా ఆయన వివాహం జరగలేదు. అయినప్పటికీ ఆమె చనిపోయేంత వరకు భగత్ సింగ్ గారి యొక్క మాజీ భార్యగానే పిలువబడినట్టుగా మనం గుర్తిస్తున్నాం. చాలా గొప్ప వనిత ఈమె గురించి కూడా నేను వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది భగత్ సింగ్ గారు చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూలు, అలాగే ఆయన కళాశాల విద్యని చేసినటువంటి ప్రదేశం ఇది. మనం చూస్తున్నదే లాహోర్లోని డిఏబి కళాశాల. ఈ కళాశాలలో చదువుతున్నప్పుడే భగత్ సింగ్ గారికి విప్లవ సిద్ధాంతాలు అలవాటు పడ్డాయి. ఆయన ఈ కళాశాల చదువులో అనేక మంది విప్లవకారులతో, అనగా స్వాతంత్రోద్యమ అలాగే కమ్యూనిస్ట్ విప్లవకారులతో ఆయనకి ఎన్నో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈయన యొక్క పరిచయస్తుల్లో, ముఖ్యంగా స్నేహితుల్లో ముఖ్యులు ఈ సమయంలో లాలా లజపత్ రాయ్, రాజ్ బిహారీ బోస్, మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాల చేత ఆయన ప్రభావితం చెందాడు. ముఖ్యంగా లాలా లజపత్ రాయ్, రాజ్ బిహారీ బోస్తో ఆయనకి స్నేహం ఏర్పడింది. అలాగే ఇతనికి భీమ్ సింగ్, విద్యాలంకర్ మొదలైన అనేక మందితో విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. భగత్ సింగ్పై నాటి సమకాలీన పరిస్థితులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సోషలిస్టు ఉద్యమం యొక్క ప్రభావం కూడా ఈయన పైన ఎక్కువగా ఉంది. అయితే సమకాలీన పరిస్థితుల్లో ముఖ్యంగా 1921లో గాంధీజీ ప్రారంభించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఫెయిల్ కావడం, అలాగే చోరీ చౌరా సంఘటన జరగడం, అతి ముఖ్యమైనటువంటి సంఘటన అదే జలియన్ వాలాబాగ్ ఉదంతము. బ్రిటిష్ వారిపై ఎట్లాగైనా కూడా ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా ప్రేరేపించింది. ఈ కారణం చేత భగత్ సింగ్ నాటి సమకాలీన పరిస్థితిలో ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ విప్లవకారులతో సంబంధాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా, అలాగే రష్యా బోల్షిక్ విప్లవంతో పరిచయం ప్రభావితం చేత ఈయన అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు. ఫలితంగా బ్రిటిష్ వారిని విప్లవం ద్వారానే భారతదేశం నుంచి తరిమివేయగలమనేటువంటి నిర్ణయానికి భగత్ సింగ్ గారు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతంలో భారతీయులు కొన్ని వేల మంది భయంకరంగా చనిపోవడం జరిగింది. దీనికి కారణమైనటువంటి జనరల్ డయర్ను శిక్షించాలని ఈయన కోరుకున్నారు. అలాగే తర్వాత చూస్తున్నాం కదా, ఈ బాయే ఆనాటి జలియన్ వాలాబాగ్ ఉదంతంలో అనేక మంది ఇప్పుడు మనం చూస్తున్న బావిలోనే పడిపోయి ఊపిరాడక చనిపోయింది. భావిగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీన్ని మనం గుర్తించాలి. అనేక వందల మంది ఒకేసారి ఈ బావిలో పడి చనిపోయారు. అయితే తర్వాత 1928 సంవత్సరంలో భారతదేశంలో సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భారతీయులందరూ పూర్తిగా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేక ఉద్యమంలో ముఖ్యంగా లాలా లజపత్ రాయ్ ఈ ఉద్యమాన్ని సైమన్ గో బ్యాక్ పేరిట నిర్వహించాడు. ఈ సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్ చేసినటువంటి ఉద్యమం పైన బ్రిటిష్ వారు లాఠీ చార్జీ తీవ్రంగా చేయడం జరిగింది. చూస్తున్నాం కదా ఏ విధంగా భారతీయులని కాలుతో తంతున్నారో. అలా జరిగేటటువంటి ఈ సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో మన భగత్ సింగ్కి అత్యంత ప్రియమైనటువంటి నాయకుడు లాలా లజపత్ రాయ్ ఆ లాఠీ ఛార్జీల్లో చనిపోవడం జరిగింది. ఇది భగత్ సింగ్లో అత్యంత కోపోద్రేకాన్ని రేకెత్తించింది. ఆ టైంలోనే ఈయన ఖచ్చితంగా ఎలాగైనా దీనిపైన రివెంజ్ తీర్చుకోవాలా, ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికి భగత్ సింగ్ రావడం జరిగింది. ఎలాగైనా లాలా లజపత్ రాయ్ చావుకి కారణమైనటువంటి నాటి జనరల్ స్కాట్ని చంపాలని భగత్ సింగ్ మరియు ఆయన స్నేహితుడైనటువంటి శివరాజ రామగురు, అలాగే జైగోపాల్, సుఖదేవ్ థామర్ నిర్ణయించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళు స్కాట్ని చంపే బదులు శాండ్రూస్ అనేటటువంటి డిఎస్పీని చంపడం జరిగింది. ఫలితంగా భగత్ సింగ్ పైన నిఘా పెరిగింది. అందువల్ల భగత్ సింగ్ మారువేషంలో భారతదేశం అంతా తిరగడం జరిగింది.
ఈ సమయంలోనే బ్రిటిష్ వారు ఒక నూతన చట్టాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నించారు. అదే డిఫెన్స్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. దీనిని భారతదేశంలోని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్నారు. ఎలాగైనా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినటువంటి భగత్ సింగ్ ఈ అసెంబ్లీలో బాంబులను పేర్చాలని నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 8, 1929 తేదీన భగత్ సింగ్ మరియు ఆయన స్నేహితులు ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటటువంటి ఒక నూతన నినాదంతో బ్రిటిష్ అసెంబ్లీ పైన బాంబులను పేల్చడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఈ బాంబులు పేలలేదు, ఎవరూ మరణించలేదు. అయితే భగత్ సింగ్ మరియు అతని స్నేహితులైనటువంటి రాజ్గురు, సుఖదేవ్లు వీళ్ళ ముగ్గురిని 1930 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని లాహోర్ జైల్లో పెట్టడం ఒకేసారి జరిగిపోయింది. విచారణ సమయంలో శాండ్రూస్ డిఎస్పీని చంపిన ఉదంతం కూడా బయటకు వచ్చింది. ఫలితంగా 1930న ఈయనకు మరణశిక్ష విధించడం జరిగింది. ఇదే మనం చూస్తున్నటువంటి లాహోర్ జైల్లో భగత్ సింగ్ని, రాజ్గురుని, సుఖదేవ్ గారిని ఉరిదీసినటువంటి ప్రదేశం మనం గమనించాలి. సో 1930వ సంవత్సరంలో డెత్ వారెంట్ ఈ ముగ్గురికి జారీ చేయడం జరిగింది. ఇదే మనం చూస్తున్నటువంటి బ్రిటిష్ మూకలు, దరిద్రులు ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు విధించినటువంటి డెత్ వారెంటు 1931 మార్చి 23వ తేదీన ఈ ముగ్గురిని భారత అమరవీరుల్ని ఉరితీయడం జరిగింది. ఇదే ఆ యొక్క హ్యాంగ్ చేసినటువంటి ప్రదేశము. భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అమర్ రహే. ఇప్పుడు మనం చూస్తున్నది ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికెట్. బ్రిటిష్ దరిద్రులు మన భారతీయులైనటువంటి ఈ ముగ్గురు సింహాలను చంపినా కూడా భారతదేశంలో ఈ యొక్క స్వాతంత్ర పోరాటం ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అనేక మంది నూతన స్వాతంత్రోద్యమకారులకి ఈ ముగ్గురు రోల్ మోడల్గా నిలిచారు. తర్వాత అనేక మంది విప్లవకారులు భారతదేశంలో విప్లవ ఉద్యమం ప్రకారం స్వాతంత్రాన్ని సంపాదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిలో ముఖ్యులు సుభాష్ చంద్రబోస్ మొదలైన వారు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా భగత్ సింగ్ గారి యొక్క సూక్తులు. ఆయన చాలా సూక్తులను రాశాడు. వాటన్నిటిని కూడా కొన్నింటి మాత్రమే నేను మీకు ఇవ్వడం జరిగింది, గమనించండి. గాంధీజీ సిద్ధాంతాల్లో కూడా ఈయన గురించి వివరించడం జరిగింది, అది కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది భగత్ సింగ్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క మ్యూజియం, ఆయన జైల్లో ఉన్నటువంటి ఆయన మంచము, అలాగే ఆయన వాడిన ఇతర వస్తువులు మొదలైన వాటిలన్నింటిని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్లో కూడా భగత్ సింగ్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన భగత్ సింగ్ గారికి భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ ఆయనకు స్మారక కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తారు. ఇప్పుడు మనం చూడబోతున్నవన్నీ కూడా భగత్ సింగ్ మరియు రాజ్గురు, సుఖదేవులకు సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అనేక ముఖ్యమైన సంఘటనలు, వాటి యొక్క ఫోటోలు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవి ఇందాక చెప్పినట్లు భగత్ సింగ్ వాడినటువంటి వస్తువులు, అలాగే ఆయన పడుకున్నటువంటి మంచము, ఇంట్లో వాడిన వస్తువులు మొదలవన్నీ కూడా ప్రస్తుతం భారతదేశంలోని మ్యూజియంలో భద్రంగా ఉంచడం జరిగింది. ఇది నిజంగా భగత్ సింగ్ మరియు వీళ్ళ ఇద్దరి గురించి నేను ఒక వీడియో చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సుఖదేవ్ మరియు రాజ్గురు గురించి కూడా క్లుప్తంగా నేను మీకు ఇక్కడ వీడియో రూపంలో వివరించాను. వీరు కూడా భారతదేశంలో ప్రాణత్యాగం చేసినటువంటి అతి ముఖ్యులు. ఈనాటికి కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుఖదేవ్, రాజ్గురుల యొక్క కుటుంబ సభ్యులు భారతదేశంలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎప్పటికీ మంచి జరగాలని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశం అనేక మంది ఇలాంటి జాతీయోద్యమ నాయకుల ప్రాణ సమర్పణ ఫలితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాము. ఇది స్థిరంగా ఉండాలంటే భారతదేశంలో కుల, మత, ప్రాంతీయ, భాష, లింగ భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటే మన భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా మన దేశం ఆ స్థాయికి ఎదుగుతూ ఉంది. ఇది ఇంకా ఉన్న స్థాయికి పోవాలని నేను ఆశిస్తాను. ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళందరూ కూడా రాజ్గురు, సుఖదేవ్, అలాగే మన భగత్ సింగ్ గారి యొక్క బంధువులు. వాళ్ళందరికీ నా యొక్క శుభాభి వందనాలు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అమర్ రహే. మరొకసారి ఈ నినాదంతో నా వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే
తప్పకుండా కనీసం ఒకరిద్దరికన్నా భారత స్వాతంత్రోద్యమం యొక్క గొప్పతనం తెలియజేయడం కోసంగా నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఇష్టమైతే ఈ వీడియో గురించి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు చూస్తున్నది కూడా భగత్ సింగ్ యొక్క వంశ వృక్షాన్ని నేను కూడా చాలా కష్టపడి గూగుల్లోనూ ఇతర వీడియోలు అన్నిటి చూసి మీకోసం నేను అందించాను. వీటన్నిటినీ మీరు భారతదేశంలో సభ్యులుగా మీరు గుర్తించి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలంటే ఈ చిరస్మరణటువంటి భగత్ సింగ్ అలాగే సుఖదేవ్ రాజ్గురు గురించి మనం తలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇంకా కొద్దిమంది ఈ స్వాతంత్రోద్యమ నాయకులు అంటే రాజ్గురు సుఖదేవుల యొక్క కుటుంబ సభ్యులు మన భారతదేశంలో ఉన్నారు, వాళ్ళ వారసులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెద్ద ఆయన అయితేనేమి, అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కూడా మన ఈ స్వాతంత్రోద్యమ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు. వీరు మన భారతదేశంలో ఇంకా ఉండడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఆ కుటుంబంలో పుట్టడం మీ యొక్క అదృష్టం. భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించాలని కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు. ఖచ్చితంగా నా వీడియోని కనీసం ఒక ఇద్దరికన్నా మీరు ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.